గుడ్. ప్లీజ్ మరి ఈ రోజు యొక్క విశేషాన్ని మంచి శుభాలు ఇచ్చేటువంటి రోజు ఏమి ఈ రోజు పేరుందమ్మా? ఈ రోజు ఏమంటారు? వసంత పంచమి. వసంత పంచమి. మరి ఫిబ్రవరి 14 వసంత పంచమి వచ్చింది. మామూలుగా అయితే తెలుగు నెలల ప్రకారం అయితే వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత ఋతువు ప్రారంభమయ్యే రోజుని వసంత పంచమిగా మనం అనుకుంటాము. మాఘమాసంలో 5వ రోజు వచ్చేదాన్ని వసంత పంచమిగా అనుకుంటాము. సరస్వతి దేవిని ఎందుకు దేశం మొత్తం కూడా ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు? ఎందుకంటే మీ అందరికీ కూడా జ్ఞానాన్ని, నిజాయితీని, స్వచ్ఛతను ఇచ్చేదానికి మరొక పేరు, మరొక రూపమే సరస్వతిదేవి. సరస్వతిదేవి అంటే ఏదో కాదు, జ్ఞానం, స్వచ్ఛత, నిజాయితీ, ఈ 3 ఉన్నదే సరస్వతిదేవి రూపం. మీరు ఈ స్కూల్లో 4 గోడల మధ్య చదువుకొని ఈ దేశాన్ని నిర్దేశించే పెద్ద శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్లుగా కానీ, ఇంజనీర్లుగా కానీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చదువు ఉంటే ఏదైనా శాసించవచ్చు. ఏ అధికారి అయినా కానీ చదువుకోవడం వల్లనే అతనికి అధికారం వస్తుంది. ఒక ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఒక జడ్జి కానీ, ఒక శాస్త్రవేత్త అయినా కానీ చదువుకోవటం వల్ల అతను ఈ దేశాన్ని శాసించగలడు. అదే చదువు వల్ల ప్రాముఖ్యత. ఒక జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఈ స్కూల్లో ఇస్తున్నారు. ఈ రోజున ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఎప్పుడో 2021లో ఈ విగ్రహం మాస్టర్ అడగంగానే మంచి అవకాశంగా అనిపించి ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటికి కూడా నన్ను వసంత పంచమి రోజున పిలవటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శంకర ప్రకృతి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భాగ్యవివాగ్దేవి త్రిగుణాత్మికే వింజ విలాసిని వారాహి త్రిపురాంబికే భగవతి విఖ్యాతే భగవతి సర్వార్థ సాధకే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే వైష్ణవి భాగ్యవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింజ విలాసిని వారాహి త్రిపురాంబికే. ప్రసన్నవదనం ధ్యాయే సర్వ